అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తిథులు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి తిథికి ఒక నిర్దిష్టమైన విశిష్టత ఉంటుంది మరియు ఆయా తిథులలో ప్రత్యేకమైన పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ప్రతి తిథికి ఆయా అధిదేవత ఉంటారు. తిథులు వారి అధిదేవతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాడ్యమి తిథి అధిదేవత అగ్ని, విధియ తిథి అధిదేవత బ్రహ్మ, తదియ తిథి అధిదేవత గౌరీదేవి, చవితి తిథి అధిదేవత వినాయకుడు, పంచమి తిథి అధిదేవత సర్పము, షష్ఠీ తిథి అధిదేవత కుమారస్వామి, సప్తమి తిథి అధిదేవత సూర్యుడు, అష్టమి తిథి అధిదేవత శివుడు, నవమి తిథి అధిదేవత దుర్గాదేవి, దశమి తిథి అధిదేవత యముడు, ఏకాదశి తిథి అధిదేవత శివుడు, ద్వాదశి తిథి అధిదేవత విష్ణువు, త్రయోదశి తిథి అధిదేవత మన్మధుడు, చతుర్దశి తిథి అధిదేవత శివుడు, పౌర్ణమి తిథి అధిదేవత చంద్రుడు, అమావాస్య తిథి అధిదేవత పితృదేవతలు. చూశారు కదండి, ఈ వీడియోలో మనం తిథులు వాటి యొక్క అధిదేవతల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.